చూస్తుండగానే రబీ సీజన్ వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఖరీఫ్లో వేసిన మొక్కజొన్న, వేరుశెనగ, మినుము, పెసర వంటి స్వల్పకాలిక పంటలు పూర్తయ్యాయి. ముందుగా నాటుకున్న వరి పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఖరీఫ్ పంటలు పూర్తయ్యాక రబీ పంటలుగా వరి, అపరాలు, మొక్కజొన్న, జొన్న, రాగి, నువ్వు, వేరుశెనగ వంటి పంటలను రైతులు సాగు చేస్తుంటారు. రబీలో నీటి వసతిని అనుసరించి ఆయా ప్రాంతాలకు అనువైన పంటలను ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడులను తీసుకునే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం రబీ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు ఏ పంటలు వేసుకోవచ్చు, వాటిలో మేలు రకాలేవి అనే వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్ పంట చివరకు వచ్చే దశలో ఉంది. ఇంకా అదే రబీ ప్రణాళిక కూడా రైతులు ఆలోచిస్తున్నారు. రబీలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఈ వరి తర్వాత కానీ ఖరీఫ్లో వేసిన పంటల తర్వాత రబీలో ఎలాంటి పంటలు వేయాలి, ఇలాంటి ఆలోచన ఉన్న తరుణంలో మరి రైతులు ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించి మాత్రమే రబీ పంటలు కనుక వేస్తే వారికి లాభసాటిగా ఉండడం, అధిక దిగుబడులు రావడం అనేది జరుగుతుంది. రబీలో ఏ పంట వేసినప్పటికి కూడా అది నీటి వనరుల ఆధారంగానే, అవి నల్లరేగడి నేలలైనా ఇసుక గరప నేలలైనా కానీ ఎంత నీరు మనకు అందుబాటులో ఉంటుంది, ఎన్ని నెలల పాటు మనం నీరు అందించగలం అనే దాన్ని బట్టి మనం పంటల ప్రణాళిక అనేది మరి చూసుకోవాలి. మరి వరి పంట తర్వాత రబీలో ఎలాంటి పంట వేయాలి? నల్లరేగడి నేలలు పంట వేసిన తర్వాత 4 నుంచి 5 నీటి తడులు ఇచ్చే దగ్గర వరి తర్వాత మనకి మొక్కజొన్న అనేది చాలా లాభసాటి పంటగా మనకు కనిపిస్తుంది. దున్నకుండా మొక్కజొన్న సాగు పద్ధతి అవలంబించడం అనేది ఎంతవరకు శ్రేయస్కరం. అదేవిధంగా వరి తర్వాత కొద్ది విస్తీర్ణంలో మనకి ఈ వేరుశెనగ పంట కూడా చాలా లాభసాటి పంటగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకి నల్లరేగడి నేలలు 2 నుంచి 3 నీటి తడులు ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం వరి తర్వాత ప్రొద్దుతిరుగుడు పంటను వేసుకోవటం. మనకు ప్రొద్దుతిరుగుడు కూడా మనకి 105 నుంచి 110 రోజుల్లో పంటకు వస్తుంది. అదేవిధంగా చోడి పంట, రాగులు అంటాం, ఇది కూడా మనకి 105 నుంచి 110 రోజుల్లో మనకు పంట పూర్తవుతుంది. కాబట్టి వరి తర్వాత వేసుకోవచ్చు. ఒక నీటి తడికి మాత్రమే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు మనకు అపరాల పంటలు వేసుకోవచ్చు. మినుము కానీ పెసర కానీ వేసుకోవచ్చు. అది లేదంటే కట్టి జనుముని విత్తనోత్పత్తి కోసం వేసుకోవడం వల్ల కూడా మనకి 4 నుంచి 5 క్వింటాలు దిగుబడి వచ్చి మంచి నికరాదాయం వస్తుంది. ఈ అపరాలను కూడా మనం చూస్తున్నాము నవంబర్ చివరి వరకు మాత్రమే వేయాలి. ఇంకొక సాగు పరిస్థితి ఏంటంటే ఇసుక గరప నేలలు ఉంటాయి, నీటి వస్తుంటుంది. అలాంటి దగ్గర ఖరీఫ్లో చాలా దగ్గరలో మొక్కజొన్న కానీ వేరుశెనగ వేయటం అనేది మనకు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో జరుగుతుంది. కాబట్టి మొక్కజొన్న వేసేవాళ్ళు మళ్ళీ రెండో పంట రబీలో కూడా మొక్కజొన్న కాకుండా వేరుశెనగ వేసుకోవటం, మళ్ళీ వేసవిలో అపరాలు వేసుకోవటం, లేదంటే మొక్కజొన్న అపరాలు. వేరుశెనగ వేసేవాళ్ళు వేరుశెనగ అపరాలు, లేదంటే వేరుశెనగ ఖరీఫ్లో వేస్తే కనుక మొక్కజొన్న రబీలో వేసి మళ్ళీ వేసవిలో అపరాలు అంటే పెసర, మినుమును వేసుకోవడం ద్వారా మనకి వాణిజ్యపరంగా దిగుబడులు వస్తాయి, నికరాదాయం వస్తుంది, నేల ఆరోగ్యపరంగా మనకు అపరాల పంట మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్రణాళికాబద్ధంగా పంటలు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మన నీటి సదుపాయం లేని నల్లరేగడి నేలల్లో మనకి గోగు పంట కూడా వేస్తుంటారు. అలాంటి పొలాల్లో ఏంటంటే గోగు తర్వాత ఉలవలు వేసుకోవడం కానీ, లేదంటే అపరాల పంటలు పెసర పంట కానీ వేసుకుంటే మనకు సరిపోతుంది. వీటిలో రకాలు మరి మొక్కజొన్న అయితే హైబ్రిడ్సే వాడతారు కాబట్టి మీ ప్రాంతానికి అనుకూలమైన హైబ్రిడ్ని ఎంపిక చేసుకోవచ్చు. వేరుశెనగ అయితే కనుక మనకి కదిరి లేపాక్షి అనేటువంటి రకం బాగా దిగుబడి వస్తున్నట్టు మనం క్షేత్ర పరిశీలనలో గమనించాము. లేదంటే నిత్యారిత కానీ ఈ రకాలు వేసుకుంటే మంచి దిగుబడులు అనేవి వస్తాయి. మనకి ఈ చోడి పంట అనుకుంటూ చూసుకుంటే కనుక మనకి శ్రీ చైతన్య అనేటువంటి రకం కానీ, ఇంద్రావతి అనే రకం కానీ బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎక్కువగా దీర్ఘకాలిక రకాలు వేస్తారు. అవి ఇంచుమించు డిసెంబర్ మొదటి పక్షం వరకు కూడా పొలంలో ఉంటాయి. కాబట్టి అలాంటి దీర్ఘకాలిక రకాలు వేసినటువంటి వరి ప్రాంతాల్లో నువ్వుల పంట ఇక్కడ బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జనవరి మొదటి వారం నుంచి జనవరి చివరి వరకు కూడా మనకి నువ్వులు, ప్రొద్దుతిరుగుడు ఈ 2 పంటలు మనకి నూనె గింజల పంటల్లో బాగా అనుకూలంగా ఉండే పంటలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ పంటలు వేసుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడులో కూడా హైబ్రిడ్స్ రకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీ ప్రాంతానికి అనుకూలంగా ఉన్న హైబ్రిడ్ని ఎంపిక చేసుకోవచ్చు. నువ్వులకు వచ్చేసరికల్లా ఎలమంచిలి 11, ఎలమంచిలి 17, ఎలమంచిలి 66 ఈ రకాలు మన ప్రాంతానికి బాగా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నువ్వులు వేసే రైతులు ఈ రకాలను ఎంపిక చేసుకోవడం. కాబట్టి రైతులు ఈ రబీ పంటల ప్రణాళికలో ఇలాగా సాగు పరిస్థితిని బట్టి, నీటి వస్తుని బట్టి మీరు కనుక ఖరీఫ్లో వేసే పంట రకాన్ని బట్టి కూడా ఈ రబీలో పంటల ప్రణాళికను మీరు చూసుకోవాలి.